మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ప్రజెంట్ ఇప్పుడు సిఆర్ క్లబ్ దగ్గర అయితే ఉన్నాం. ఇక్కడికి కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ ఇవ్వడానికి ఎమ్మెల్యే సాంబశివరావు గారితో పాటు మున్సిపల్ చైర్పర్సన్ సీతాలక్ష్మి గారు, వారితో పాటు ఎమ్మెల్యేలు, రాష్ట్ర కార్యదర్శి షాబీర్ పాషా గారితో పాటు ఇతర వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నారు. ప్రజెంట్ ఇక్కడికి ఎంతో మంది జనాలు అయితే ఇక్కడికి రావడం జరిగింది. అదేవిధంగా కూనంనేని సాంబశివరావు గారి చేతుల మీదుగా చెక్కుల పంపిణీ అయితే జరుగుతుంది. దానికి సంబంధించిన పూర్తి వివరాలు చూద్దాం ఒకసారి. ఈరోజు కొత్తగూడెం నియోజకవర్గంలో కళ్యాణ లక్ష్మి మరియు షాదీ ముబారక్ కింద దాదాపు 215 మందికి చెక్కులు పంపిణీ చేయడం జరిగింది. 40 రోజుల క్రితం మరొక అంతకుముందు ఒక దఫా ఇవ్వడం జరిగింది. 40 రోజుల్లోనే మళ్ళా 215 మందికి ఈ చెక్కులు పంపిణీ చేయడం నాకు చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా సీఎం రిలీఫ్కి సంబంధించి టోటల్గా 40 లక్షలు 28 మందికి సీఎం రిలీఫ్ కూడా ఇవాళ రావటం జరిగింది. అలాగే మన చిన్న పిల్లలకి సంబంధించినటువంటి అంగన్వాడీ పిల్లలకి వాళ్ళ బట్టలు మన మహిళా సమాఖ్య మహిళా సంఘాల వారే బట్టలు తయారు చేశారు. వారు చేసిన బట్టలు అంగన్వాడీ పిల్లలకి ఇవ్వటం కూడా ఇవాళ ప్రోగ్రాం పెట్టడం జరిగింది. ఇటువంటి అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటున్నందుకు, సంక్షేమ కార్యక్రమాల్లో పాల్గొంటున్నందుకు, ముఖ్యంగా మహిళలకు సంబంధించిన కార్యక్రమాల్లో పాల్గొంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది. వారందరికీ మంచి భవిష్యత్తు ఉండాలని కోరుకుంటూ అందరికీ నమస్కారం. రేపటికి అంటే 7వ తారీఖు నాటికి ఈ కొత్త ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేసి సంవత్సర కాలం పూర్తవుతుంది. ఈ సంవత్సర కాలంలో ప్రజలు అనేక ఆశలతో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారంలో తీసుకొచ్చారు. వారు ఈ సంవత్సర కాలంలో శక్తివంతం లేకుండానే వారు చేసిన హామీల అమలు కోసం కృషి చేస్తున్నారు. ఇంకా కొన్ని హామీలు మిగిలి ఉన్నాయి, వాటిని కూడా పూర్తి చేస్తామని వారు స్పష్టంగా చెప్తా ఉన్నారు. అంతకుముందు అనేక అప్పులతో ఉన్నటువంటి రాష్ట్రం కాబట్టి ఆ అప్పుల నుంచి బయటపడి, అదేవిధంగా అనేక దాదాపు 60-70 కోట్ల బకాయిలు కూడా ఉన్నాయి అప్పులు కాక. అవన్నీ కూడా క్రమేపీ తీర్చుకుంటూ రావాలని కొద్దిగా ఇబ్బందిగా అనిపిస్తున్నట్టుంది. అయినా సరే మేము ఈ ప్రభుత్వాన్ని కూడా కోరుతా ఉన్నాం, చేసినటువంటి చేసిన హామీని తప్పనిసరిగా పూర్తి చేయాల్సిన బాధ్యత ఉంది. త్వరితగతిన ఆర్థిక క్రమశిక్షణను పాటిస్తూ పాత అప్పులను చిన్నగా తీరుస్తూ ఇవాళ నిన్న ఒక ఆర్థిక స్టేట్మెంట్ కూడా, ఫైనాన్షియల్ స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. చిన్నగా బయటపడుతున్నాము. వచ్చే ఏడు అంటే ఇప్పుడు రానున్న ఆర్థిక సంవత్సరంలో అటువంటి చేసిన వాగ్దానాలను తీర్చాలి. అదేవిధంగా సంక్షేమ కార్యక్రమాలు అలాగే అభివృద్ధి సమ్మిళితంగా మరింత ముందుకు తీసుకెళ్లాలని కోరుతూ ఈ కొత్త ప్రభుత్వానికి సంవత్సర కాలం పూర్తయిన సందర్భంగా నేను శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను.